ఏపీ 10వ తరగతి 2026 పరీక్షా ఫలితాల్లో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హైస్కూల్ ప్రభంజనం సృష్టించిందని స్కూల్ కరస్పాండెంట్ రాజారావు వెల్లడించారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఉత్తీర్ణతతో విద్యార్థులు రాణించారన్నారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి సాధించిన అత్యధిక మార్కులు కాదని, పాఠశాల ఉత్తీర్ణత శాతం స్కూలు ప్రతిభకు ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హైస్కూల్ సత్తా చాటింది. ఈ సందర్భంగా పాఠశాలలో బాణాసంచా కాల్చి సందడి చేశారు. స్కూల్ కరస్పాండెంట్ రాజారావు, సెక్రటరీ శ్యామ్ ప్రకాష్, ప్రిన్సిపల్ కేఎల్ ప్రసన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడుతూ, విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హైస్కూల్ ఏపీ 10వ తరగతి 2026 పరీక్షా ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం కనపరిచారని చెప్పారు. గత సంవత్సరం 56 మంది విద్యార్థులకు 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం 45 మంది విద్యార్థులకు 41 మంది విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. దీంతో సగటు ఉత్తీర్ణత 89% పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. 565 మార్కులతో ఎస్ పార్వతి నందన్ స్కూల్ ప్రథమ స్థానంలో ఉండగా, 560 మార్కులతో వి పావని ద్వితీయ స్థానంలోనూ, ఏ సాయి మహాదేవ్, ఏ సౌజన్య 558 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి పొందిన అత్యధిక మార్కులు కాదని, పాఠశాల సగటు ఉత్తీర్ణత స్కూలు ప్రతిభను కొలమానమని తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను అందుకుంటామని చెప్పారు. విద్యాధరపురంలోని అరవింద వీధిలో బెజవాడ రాజారావు హై స్కూల్ కరస్పాండెంట్గా నేను ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, ఒక స్కూల్ యొక్క క్రెడిట్ ఆ స్కూల్ యొక్క యావరేజ్ మార్కును బట్టి ఉంటుంది, పాస్ పర్సెంటేజ్ని బట్టి ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఆ స్కూల్ పెరిగిందా, ఉత్తీర్ణతా శాతం తగ్గిందా అనే దానికి ఈ రెండు ప్రామాణికాలుగా తీసుకోవటం అనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఇక మా హై స్కూల్కి సంబంధించి 45 మంది పరీక్షకు హాజరైతే 5 విద్యార్థులు తప్పారు. పర్సంటేజీ కూడా 89%, 89% ఉత్తీర్ణత సాధించాము. రాష్ట్ర స్థాయిలో 85% ఉత్తీర్ణత ప్రస్తుతం వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం దానికంటే 4% ఎక్కువగా సంపాదించడం జరిగింది. ఇకపోతే యావరేజ్ మార్క్ కూడా ఎప్పుడైతే స్కూల్ పర్సంటేజ్ మాది పెరిగిందో, పాస్ పర్సంటేజ్ పెరిగిందో, యావరేజ్ మార్క్ కూడా పెరిగింది. క్రిందటి సంవత్సరం 476 మార్కులు యావరేజ్ వచ్చింది, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వస్తుంది. తర్వాత ఒక స్కూల్ యొక్క హైయెస్ట్ మార్క్, ఎంతసేపు ప్రచారంలో హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది అంటే వాళ్ళ దృష్టిలో ఆ హైయెస్ట్ మార్క్ వచ్చినోడుని బట్టి ఆ స్కూల్ యొక్క లెవెల్ క్వాలిటీ నిర్ణయం అవుతుందేమో అనేటువంటి ఒక భ్రమ ప్రజల్లో కల్పించారు. అది వాస్తవం కాదు. ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది పాస్ అయ్యారు, పాస్ పర్సంటేజ్ ఎంత, పాస్ అయినటువంటి వాళ్ళకి యావరేజ్ ఎంత వచ్చింది అనేటువంటిది క్రైటీరియాగా తీసుకోవాలండి. ఆ రెండిట్లోనూ కూడా మేము గత సంవత్సరం కంటే ఎక్కువ సాధించామని మనం చేస్తాం. టాపర్స్గా చెప్పవలసి వస్తే పార్వతీ నందన్ 565 మార్క్స్ వచ్చాయండి. ఆ తర్వాత వెంట్రప్రగడ పావని 560 మార్క్స్ వచ్చాయి. అట్లాగే సాయి మహాదేవ్ 558 మార్కులు వచ్చాయి. సౌజన్య కూడా 558 మార్కులు వచ్చాయి. ఇవి స్కూల్ యొక్క టాపర్స్. ఈ విద్యా సంవత్సరం 25-26 సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మా పాఠశాల తరఫున మొత్తం 45 మంది విద్యార్థులకు గాను ఒక 41 మంది పాస్ అయ్యి 89% ఉత్తీర్ణతగా సాధించారు. అట్లానే 565 మార్కులు వచ్చిన టాప్ ర్యాంకర్ సంగిరెడ్డి నందన్, వాళ్ళందరికీ కూడా సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్స్కి కూడా వెంట్రప్రగడ పావని సుప్రియ, వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మేము విజేతలందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని అకాడమిక్గా సాధించాలని, ఇక్కడ వేసినటువంటి పునాది వారికి ఎంతో తోడ్పడుతుందని కూడా ఆశిస్తూ, ఇప్పుడే రిజల్ట్స్ అందరికీ కూడా వాళ్ళు టపాసులు కాల్చి హడావిడి చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి పాఠశాల తరఫున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ స్కూల్లో ఈ సంవత్సరం యావరేజ్ పెరగటం కానీ, పాస్ పర్సంటేజ్ పెరగటం కానీ, అలానే 3 సబ్జెక్టులో 100 మార్క్స్ రావటం కానీ జరిగింది. ఇవన్నీ కూడా మీడియా ద్వారా మేము హైలైట్ చేయవలసిందిగా మీ
సహకారాన్ని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరోసారి ర్యాంకర్స్ అందరికీ. సంవత్సరం పాస్ అయిన విద్యార్థులందరికీ స్కూల్ తరపున ధన్యవాదాలు. ఈ రిజల్ట్ సాధించడానికి రాజారావు గారు కానీ శ్యాంప్రకాష్ గారిని కానీ మాకు ఇచ్చిన ఐడియాస్, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల మార్కులు స్కోర్ పెరగడం కానీ పాస్ పర్సంటేజ్ పెరగడానికి కానీ బాగా సహకరించారు. టీచర్లు అందరూ చాలా కష్టపడి ప్రతిరోజు 8ంటికి వచ్చి టైం టేబుల్ ప్రకారం వచ్చి వాళ్ళ పర్సంటేజ్ పెరగడానికి అన్నిటికీ కృషి చేశారు. స్కూల్ యొక్క పునాదే బేసిక్ పాయింట్స్. ఆ బేసిక్ పాయింట్స్ గట్టిగా ఉండేటట్టు మేము బాగా ప్రయత్నం చేశాము. దానికి విద్యార్థులు కూడా సహకరించి మంచి ఉత్తీర్ణత తీసుకొచ్చారు. ధన్యవాదాలు. నా పేరు పావని. నేను బెజవాడ రాజారావు స్కూల్లో చదువుతున్నాను. నాకు టోటల్ 560 వచ్చాయి. ఇక్కడ స్కూల్లో అందరూ బాగా చెప్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు 560 వస్తాయని. నేను 500, 510 అనుకున్నాను. నేను కూడా షాక్ అయ్యాను నాకు 560 అంటే. నా పేరు ఏ సాయి మాధవ్. నేను 10th క్లాస్ చదువుతున్నాను బెజవాడ రాజారావు హై స్కూల్లో. నాకు 558 వచ్చాయి. నేను కూడా అనుకోలేదు, నేను 550 వస్తాయి అనుకున్నాను. ఇక్కడ టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు దీపిక. నేను బెజవాడ రాజారావు హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 542 వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి టీచర్స్ అందరు హెల్ప్ చేశారు. మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్స్.